YouTube channel Story Time for You. Today in this video we are going to discuss about parts of speech. In the earlier video we have discussed about word and sentence, how to form a word, how to form a sentence. So in this video we are going to discuss parts of speech. సో యాక్చువల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటిది, అసలు దానికి ఆ పేరు ఎందుకు పెట్టిరు అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి ఏమేమి ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, according to usage and work of the words in a sentence, words are classified into different kinds and hence are called parts of speech. There are 8 parts of speech and are universally known as noun, pronoun, adjective, verb, adverb, preposition, conjunction and interjection. Okay, సో ఇక్కడ మనకి అకార్డింగ్ టు యూసేజ్ అండ్ వర్క్ ఆఫ్ ద వర్డ్స్, సో మనము డైలీ లైఫ్లో యూజ్ చేసే వర్డ్స్ని దానికి ఉన్న ఇంపార్టెన్స్ని ఒక సెంటెన్స్లో అది ఎలా ఫిట్ అవుతుంది దాన్ని బట్టి ఆ వర్డ్స్ని మనకి 8 పార్ట్స్గా డివైడ్ చేసిరు అనమాట. దాన్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఓకే, సో ఈ 8 పార్ట్స్ లేకుండా ఎలాంటి ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఉండదు. సో 8 పార్ట్స్ ఏంటివి అంటే నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. సో ఈ వీడియోలో మనము జస్ట్ నౌన్, ప్రొనౌన్ అండ్ వర్బ్ చూస్తాం. ఇంకా మిగతా వీడియోస్లో వి విల్ సే అబౌట్ అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. సో కొంచెం లెంతీ అవుతుందని చెప్పేసి నేను జస్ట్ నౌన్, ప్రొనౌన్ అండ్ వర్బ్ గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాట్ ఈజ్ నౌన్? నౌన్ అంటే ఏంటిది? నౌన్ని మనం ఎప్పుడు ఎందుకు యూజ్ చేస్తామంటే, నౌన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక పర్సన్కి కానీ, ప్లేస్కి కానీ, లేదంటే ఏదైనా యానిమల్కి కానీ, వస్తువుని కానీ డైరెక్ట్గా పేరుతో మనం పిలిచినప్పుడు దాన్ని మనము నౌన్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి నౌన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయన్నమాట. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, సో ఇక్కడ ప్రాపర్ నౌన్లో మనము ఎగ్జాక్ట్గా నేమ్స్ని పిలుస్తాం అనమాట. లైక్ స్టేట్ని స్టేట్ కాకుండా తెలంగాణ, కంట్రీని కంట్రీ అనకుండా ఇండియా. ఓకే, గర్ల్ని గర్ల్ అనకుండా పేరుతో. ఓకే, ఒకవేళ అమ్మాయి పేరు సీత అయితే సీత, రాము అయితే రాము, అలా. ఓకే, దాన్ని మనం ప్రాపర్ నౌన్ అంటాం. కామన్ నౌన్, సో కామన్ నౌన్ ఏంటిది అని అంటే మనం ఎగ్జాక్ట్గా నేమ్స్ యూజ్ చేయకుండా మనము సిటీ, కింగ్ అంటే ఏ కింగ్ మనకు తెలియదు, జస్ట్ కింగ్. సిటీ అంటే ఏ సిటీయో మనకు తెలియదు కానీ జస్ట్ సిటీ. ఓకే, అమ్మాయి పేరు తెలియనప్పుడు మనం గర్ల్ అంటాం, బాయ్ అంటాం. సో అలా అనమాట, దాన్ని మనం కామన్ నౌన్ అంటాం. సో కలెక్టివ్ నౌన్ అంటే ఏంటిది అని అంటే ఒక గుంపుని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో ఎవరు ఉంటారు? స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ని మనం క్లాస్ అంటాం. ఓకే, అది కలెక్టివ్ నౌన్ అవుతుంది. సో హర్డ్, యానిమల్స్ ఒక గుంపుని. ఓకే, అన్ని యానిమల్స్ కాదు, కొన్ని యానిమల్స్ లైక్ ఎలిఫెంట్ గుంపుని మనం హర్డ్ అంటాం. ఓకే, సో గ్రూప్. ఓకే, గ్రూప్, ఆర్మీ, క్రౌడ్, చాలా మంది జనాలు ఉన్నప్పుడు మనం క్రౌడ్ అంటాం. పోలీస్ వాళ్ళందరూ ఒక దగ్గర కలిస్తే మనం ఆర్మీ అంటాం, గ్రూప్. ఓకే, దొంగల్ని గ్యాంగ్ అంటాం. ఓకే, మ్యూజిషియన్స్ని ట్రూప్ అంటాం. అలా దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. మెటీరియల్ నౌన్, సో మెటీరియల్ నౌన్ ఏంటిది అని అంటే మనం దానికైనా ఏదైనా పర్టికులర్ మెటీరియల్ని వాడి చేస్తాం కదా. లైక్ దిస్ టేబుల్ ఈజ్ మేడప్ ఆఫ్ వుడ్. ఓకే, that window is made up of glass. ఓకే, మై చైన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్, ఇలా అంటాం కదా. సో దాంట్లో మనం మెటీరియల్ నౌన్ ఏంటిది అని అంటే ఏదైతే మెటీరియల్ని మనం యూజ్ చేస్తున్నామో దాన్ని మనం మెటీరియల్ నౌన్ అని అంటాం. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటిది? సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటివి అని అంటే మనం దాన్ని టచ్ చేయలేము, ఓకే, వినలేము, చూడలేము, జస్ట్ మనం దాన్ని ఫీల్ అవుతాం అంతే. దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. లైక్ జస్టిస్, హ్యాపీ, సాడ్, విజ్డమ్, రెప్యుటేషన్, గుడ్ విల్, కైండ్నెస్. ఓకే, ఇలాంటివన్నీ మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. సో ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో మనకి నార్మల్గా పేరు ఇచ్చిన, ప్లేస్ ఇచ్చిన, లేకపోతే యానిమల్ నేమ్, థింగ్స్ నేమ్స్ ఏవైనా ఇచ్చినా అందులో మనకి నౌన్ని ఫైండ్ చేయండి అంటే మనం ఈజీగానే ఫైండ్ చేసేస్తాం. బట్ ఇప్పుడు మనకి ఏదైనా ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అంటే కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అవునప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతాం. సో అలా కన్ఫ్యూజ్డ్గా ఫీల్ అవ్వకుండా జస్ట్ మనం ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ప్రాపర్ నౌన్కి ఎగ్జాక్ట్గా మనం నేమ్స్ యూజ్ చేస్తాం. కామన్ నౌన్కి మనం ఎగ్జాక్ట్గా నేమ్స్ యూజ్ చేయకుండా లైక్ సిటీ, స్టేట్, కింగ్, గర్ల్, బాయ్, కంట్రీ ఇలా అంటాం. ఓకే, కలెక్టివ్ నౌన్లో మనము ఒక గుంపుని, ఓకే, క్లాస్, సోల్జర్స్, ఆర్మీ, క్రౌడ్, గ్రూప్, ఇలాంటి దాన్ని మనం కలెక్టివ్ నౌన్స్ అంటాం. మెటీరియల్ నౌన్, ఓకే, ఏదైతే మెటీరియల్తో మనం దాన్ని తయారు చేస్తామో, రెడీ చేస్తామో దాన్ని మనం మెటీరియల్ నౌన్. అందులో ఏదైతే మెటీరియల్ యూజ్ చేస్తారో దాన్ని మనం మెటీరియల్ నౌన్ అంటాం.
అబ్స్ట్రాక్ట్ నౌన్ని మనము జస్ట్ చూడలేం, జస్ట్ ఫీల్ అవుతాం, దాన్ని టచ్ చేయలేం, వినలేము, ఏం చేయలేం, జస్ట్ ఫీల్ అవుతాం. అలాంటి దాన్ని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. ఓకే, I hope nouns are clear up to here. Pronouns, we will see pronouns now. సో ప్రొనౌన్స్ అంటే ఏంటిది అని అంటే మనం పేరుకి బదులుగా యూజ్ చేస్తాం. ఓకే, వి యూజ్ ప్రొనౌన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. సో ప్రొనౌన్స్ అంటే మనము పేరుకి బదులుగా యూజ్ చేస్తాం. ప్రతిసారి రాము వెళ్తుండు, రాము వస్తుండు, రాము తింటుండు, రాము పడుకుంటుండు, ఇలా ప్రతిసారి మనం అంటే అతని నేమ్ని యూజ్ చేయలేము కదా. నేమ్కి బదులుగా మనము అతను, ఓకే, ఆమె, వాళ్ళు ఇలా యూజ్ చేస్తాం కదా, దాన్ని మనము ప్రొనౌన్స్ అంటాం. పేరుకి బదులుగా యూజ్ చేసేదాన్ని మనం ప్రొనౌన్స్ అంటాం. వి యూజ్ ప్రొనౌన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. సో ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చానండి నేను ఇక్కడ, పర్సనల్ ప్రొనౌన్స్ అని. ఓకే, ఇది పర్సన్, సింగులర్, ప్లూరల్. ఓకే, సో పర్సన్ ఒకరే ఉన్నప్పుడు ఐ అవుతాడు, ప్లూరల్ అయినప్పుడు వి అవుతారు. ఓకే, సో సెకండ్ పర్సన్ యూ. ఓకే, మనం నార్మల్గా సెకండ్ పర్సన్ని మనము డినోట్ చేసినప్పుడు వాళ్ళని యూ అని సంబోధిస్తాం. అంటే యూ ఆర్ గోయింగ్, యూ ఆర్ కమింగ్, యూ ఆర్ ఈటింగ్ ఇలా అంటాం కదా. సో వాళ్ళు ప్లూరల్గా ఉన్న యూనే అంటాం, సింగులర్గా ఉన్నా కూడా యూనే అంటాం. ఓకే, థర్డ్ పర్సన్ అంటే 3 members ఉన్నప్పుడు హీ, షీ, ఇట్ అంటాము. ఒకవేళ వాళ్ళు ఇంకా ప్లూరల్గా ఉన్నారు, సింగిల్గా ఉంటే వాళ్ళని హీ అంటాం, అతను అయితే హీ అంటాం, ఆమె అయితే షీ అంటాం, లేదా ఏదైనా వస్తువు, యానిమల్ అలాంటిది ఏదైనా అయితే ఇట్ అంటాం. ఓకే, అదే ప్లూరల్ విషయానికి వస్తే వాళ్ళని దే అంటాం. మనం వాళ్ళందరినీ కలిపితే దే అంటాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్, సన్నీ ఈజ్ రీడింగ్ అండ్ సన్నీ ఈజ్ రైటింగ్. సో ఇక్కడ మనం 2 times నేమ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ సన్నీ అనేది నౌన్ అవుతుంది మనకి. ఓకే, సో 2 సార్లు నేమ్ యూజ్ చేయకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వీ కెన్ రైట్ సన్నీ ఈజ్ రీడింగ్ అండ్ హీ ఈజ్ రైటింగ్. ఓకే, ఒక్కసారి మనం నేమ్ని యూజ్ చేసి ఇంకొకసారికి మనము ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. ఓకే, సన్నీ అంటే అబ్బాయి కాబట్టి మనము హీ ఈజ్ రైటింగ్ అని ఇక్కడ రాస్తున్నాం. ఓకే, సో ప్రొనౌన్స్ చాలా ఈజీ అండి. ప్రొనౌన్స్ మనం నేమ్స్కి బదులుగానే యూజ్ చేస్తాము. హీ, షీ, ఇట్, యూ, దే అలాంటి దాన్ని మనము ప్రొనౌన్స్ అంటాం. ఓకే, సో నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ ఆర్ క్లియర్. ఐ హోప్. మనం ఇప్పుడు వర్బ్ చూద్దాం. సో నార్మల్గా వర్బ్ అనగానే మనందరికీ మైండ్లో ఏం క్లిక్ అవుతుంది అని అంటే యాక్షన్ వర్డ్స్. ఓకే, రన్నింగ్, ఈటింగ్, జంపింగ్, సిట్టింగ్, స్లీపింగ్, లిజనింగ్, వాచింగ్, ఓకే, రీడింగ్, రైటింగ్, గోయింగ్, కమ్మింగ్ ఇలాంటివన్నీ వర్బ్స్ అవుతాయి. ఓకే, సో యాక్షనింగ్ వర్డ్స్ క్రియలు అంటాం తెలుగులో మనం దాన్ని. సో యాక్షన్ వర్డ్స్ మనం వర్బ్ అంటాం. ఓకే, ఏదైనా పనిని మనం చేస్తే దాన్ని వర్బ్ అంటాం. అది ఏదైనా అవ్వచ్చు. మనం వింటే చెవులు పనిచేస్తాయి, చూస్తే కళ్ళు పనిచేస్తాయి, స్మెల్, ఓకే, మన నోస్ పనిచేస్తుంది, మాట్లాడితే మన మౌత్ పనిచేస్తుంది. ఓకే, మనము పరిగెడితే మన కాళ్ళు, మనం పడుకుంటే మన బాడీ రెస్టింగ్. సో దాన్ని మనము వర్బ్ అంటాం. So here we have a sentence. Verb is most important word in a sentence because a sentence can be formed in the absence of any other parts of speech but not without verb. సో ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్లో వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సెంటెన్స్లో. ఎందుకు అని అంటే ఒక సెంటెన్స్లో ఏదైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లేకుండా ఒక సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు, కానీ వర్బ్ లేకుండా మనము ఏ సెంటెన్స్ని కూడా ఫామ్ చేయలేము అంటున్నారు. ఓకే, సో అది నిజమేనా? కరెక్టే కదా. ఒక వర్బ్ లేకుండా మనం ఏ సెంటెన్స్ని ఫామ్ చేయలేము. ఓకే, అందులో నౌన్ ఉంటే ప్రొనౌన్ ఉండదు, ప్రొనౌన్ అంటే నౌన్ ఉండదు. ఏదైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మిస్ అవ్వచ్చు, కానీ అందులో వర్బ్ మాత్రం మిస్ అవ్వదు అంటున్నారు ఇక్కడ. ఓకే, సో వర్బ్ ఈజ్ ఆఫ్ 2 kinds. దే ఆర్ ప్రిన్సిపల్ ఇన్ కైండ్ ఆర్ మెయిన్ వర్బ్స్ ఆర్ మోడల్స్. సెకండ్ వన్ ఈజ్ ఆక్సిలరీ ఇన్ కైండ్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్. సో మనకి మెయిన్గా వర్బ్స్ 2 types ఉంటాయి అనమాట. ఒకటి మెయిన్ వర్బ్, మనం దాన్ని మోడాల్స్ అని కూడా అంటాం. అండ్ ఆక్సిలరీ వర్బ్స్ అవేంటివి అంటే హెల్పింగ్ వర్బ్స్ అనమాట. ఓకే, సో ఆక్సిలరీ వర్బ్స్ మనకి చాలా చాలా రకాలుగా ఉన్నాయండి. లైక్ యూజ్ టు, నీడ్ టు, షుడ్, షాల్, విల్, ఓకే, కెన్, డిడ్, డూ, డస్, ఈజ్, యామ్. సో ఇలా మనకి చాలా రకాలుగా ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఉన్నాయి. వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ ఆక్సిలరీ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్ విచ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ హెల్పింగ్ వర్బ్స్. ఇందాకే నేను చెప్పాను కదా, ఆక్సిలరీ వర్బ్స్ని మనము హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటాం. Often support the principal verb in conveying various contexts and moods as. సో ఇది ఆక్సిలరీ వర్బ్స్ని మనము హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటాము. సో హెల్పింగ్ వర్బ్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అని అంటే మెయిన్ వర్బ్ ఏదైతే ఉంటుందో దానికి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎలా సపోర్ట్ చేస్తుంది అని అంటే వీ హ్యావ్ సమ్ సెంటెన్సెస్ హియర్, జస్ట్ వీ విల్ గో త్రూ దిస్.
అంటే ఇది ఏం చెప్తుంది ఇక్కడ మనకి అని అంటే నెసెసిటీని, ఓకే, ఆబ్లిగేషన్ని, లేదంటే మనకి ఫ్యూచర్లో యాక్షన్ని, ఓకే, మన విల్లింగ్నెస్ని, రెస్పాన్సిబిలిటీని, కంపల్షన్ని, కంపల్సరీయా కాదా అన్నదాన్ని, విష్ని, ఎబిలిటీని మనకి చూపిస్తుంది అనమాట, హ్యాబిట్స్ని. అలా ఐ గో దేర్ టుమారో, ఇది ఏంటిది అంటే ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్. ఓకే, సో ఇక్కడ గో అనేది మనకి వర్బ్ అవుతుంది, సో ఐ అనేది మనకి ప్రొనౌన్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఏం చూపిస్తుంది మనకి అంటే ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్ చూపిస్తుంది ఇక్కడ. అంటే రేపటికి మనం ఈరోజు ప్లాన్ చేసుకుంటున్నాం, దాన్ని మనం ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్ అంటాం. ఐ ఆమ్ గోయింగ్ దేర్ నౌ, యాక్షన్ హ్యాపెనింగ్ నౌ, సో ఐఎమ్ గోయింగ్ దేర్ నౌ. ఓకే, ఇక్కడ గోయింగ్ అనేది చూడండి వర్బ్, ఓకే, కంటిన్యూస్ ఫామ్లో ఉంది వర్బ్. ఇక్కడ యామ్ అనేది మనకి ఆక్సిలరీ వర్బ్ అవుతుంది. గోయింగ్ అయితే మెయిన్ వర్బ్ అయితే యామ్ అనేది ఆక్సిలరీ హెల్పింగ్ వర్బ్ అనమాట. గోయింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ సెంటెన్స్ లో మనకు అదే కదా చెప్పినారు, వెరీ ఆఫన్ సపోర్ట్ ద ప్రిన్సిపల్ వర్బ్స్ ఇన్ కన్వేయింగ్ వేరియస్ కాంటెక్ట్స్ అండ్ మూడ్స్. సో ఇక్కడ మెయిన్ వర్బ్ కి హెల్పింగ్ వర్బ్ హెల్ప్ చేస్తుంది ఇక్కడ. సో ఇది ఏంటిది అంటే యాక్షన్ ఇప్పుడు జరుగుతుంది, ప్రెసెంట్ గా జరుగుతుంది. ఐ హ్యావ్ గాన్ దేర్ ట్వైస్ బిఫోర్, యాక్షన్ దట్స్ హ్యాపెండ్ ట్వైస్. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే అదే యాక్షన్ 2 times జరిగింది ఆల్రెడీ. ఓకే, ఇక్కడ గాన్ వర్బ్ అయితే హ్యావ్ అనేది మనకి ఆక్సిలరీ వర్బ్. ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్ వెన్ యూ ర్యాంగ్ మీ దట్ డే. సో ఇక్కడ యాక్షన్ హ్యాపెనింగ్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. సో పాస్ట్లోనే జరిగిపోయింది, బట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అనమాట. సో ఓకే, నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు నువ్వు నాకు కాల్ చేసినావు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, గోయింగ్ టు కాలేజ్ వర్బ్ అయితే వాజ్ అనేది ఆక్సిలరీ వర్బ్. ఐ షల్ గో దేర్ లేటర్ ఫ్యూచర్ యాక్షన్, ఇది అంటే నేను రేపు వెళ్తాను అని చెప్తున్నాడు. ఐ విల్ గో దేర్ టుమారో, ఇది కూడా ఫ్యూచర్ యాక్షన్ విల్లింగ్నెస్ అనమాట. ఓకే, నేను వెళ్తాను అని చెప్తున్నాడు. ఐ షల్ గో దేర్ లేటర్ అంటే నేను వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. ఓకే, ఐ షుడ్ గో దేర్ టుమారో ఫ్యూచర్ యాక్షన్ రెస్పాన్సిబిలిటీ. షుడ్ అనేది రెస్పాన్సిబిలిటీ అనమాట. సో అతను ఏం చెప్తున్నాడు అని అంటే నేను రేపు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, రెస్పాన్సిబిలిటీ అది నాది. గో అనేది మెయిన్ వర్బ్ అయితే షుడ్ అనేది ఆక్సిలరీ హెల్పింగ్ వర్బ్. ఐ మస్ట్ గో ఇమీడియట్లీ ఫ్యూచర్ యాక్షన్ కంపల్షన్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నేను వెంటనే వెళ్ళాలి, కంపల్సరీ నేను వెళ్ళడం అని. ఐ నీడ్ టు గో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాక్షన్ నెసెసిటీ. ఓకే, అది కంపల్సరీ నెసెసిటీ ఆర్ బోత్ సిమిలర్. సో ఇంకా ఐ వుడ్ గో నెక్స్ట్ వీక్, ఇది నేను వెళ్తాను వెళ్ళాలనుకుంటున్నాను అంటే అతన్ని విష్ చేస్తున్నాడు, అంటే అతను అనుకుంటున్నాడు. ఓకే, ఐ కెన్ గో ఆన్ మై ఓన్ యాక్షన్ ఎబిలిటీ. సో అతను వెళ్ళగలను అని అనుకుంటున్నాడు. ఐ కెన్ గో ఆన్ మై ఓన్, నా ఓన్గా నేను వెళ్ళగలను అంటే అతను యాక్షన్ ఎబిలిటీ చూపిస్తున్నాడు ఇక్కడ. గో అనేది మనకి మెయిన్ వర్బ్ అయితే కెన్ అనేది ఆక్సిలరీ వర్బ్. ఇక్కడ గో అనేది మెయిన్ వర్బ్, వుడ్ అనేది ఆక్సిలరీ వర్బ్. ఇక్కడ గో అనేది మెయిన్ వర్బ్, నీడ్ టు అనేది ఆక్సిలరీ వర్బ్. గో అనేది మెయిన్ వర్బ్, మస్ట్ ఆక్సిలరీ వర్బ్. సో ఇక్కడ ఇవన్నీ సెంటెన్సెస్ నేను మీకు ఎందుకు ఇచ్చాను అని అంటే ఇక్కడ చూడబోయే దాంట్లో మనకి ఇక్కడ కొన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. ఆ యూజెస్లో మనము హ్యావ్, షెల్, విల్, కుడ్, వుడ్, కెన్, యూజ్ టు, నీడ్ టు ఇలాంటివన్నీ చూస్తాం. సో ఇక్కడ మనం ఇది ఒకసారి చూసుకుంటే కనుక ఇది ఏంటిది అనేది మనకి ఒక క్లారిటీ ఉంటుంది. ఐ యూజ్ టు గో ఫర్ ఏ వాక్ ఆఫ్టర్ డిన్నర్ యాక్షన్ పాస్ట్ హ్యాబిట్. ఓకే, సో పాస్ట్లో అతనికి ఉన్న హ్యాబిట్ని అతను ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. యూజ్ టు అనేది పాస్ట్లో అతని హ్యాబిట్, కానీ ఇప్పుడు కాదు. ఐ మే గో బ్యాక్ షార్ట్లీ యాక్షన్ పాసిబిలిటీ ఆర్ ఛాన్స్. సో అతను ఏం చెప్తున్నాడు, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు, అదే పాసిబిలిటీ ఉంది, ఛాన్స్ తీసుకోవచ్చు. అండ్ దీస్ ఆక్సిలరీస్ ఆర్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్. సో ఇవన్నీ మనకి ఒక గ్రూప్ అంటే ఒకటే గ్రూప్లో ఇవన్నీ రావు మనకి. సో దీనికి ఒక 4 groups మనకి యాడ్ అయ్యి ఉన్నాయి అనమాట. అవి ఏంటివి అంటే బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్. ఓకే, సో మోడల్స్ అనేటివి మెయిన్ వర్బ్స్ అని మనం చెప్పుకున్నాం. సో అది ఇందులోనే యాడ్ అవుతుంది మనకి. సో ఇక్కడ మనకి ఆక్సిలరీ చాలా గ్రూప్స్లో డివైడ్ అయింది. అది బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అండ్ మోడల్స్ అనమాట. సో బీ ఫార్మ్స్లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బీ, బీయింగ్, బీన్. సో ఇవి ఎలా యూజ్ చేస్తాం అనేది మనము నెక్స్ట్ అంటే కంటిన్యూస్గా చూద్దాం. ఇప్పుడు డూ ఫార్మ్స్ అంటే డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్ ఆర్ హ్యాస్, హ్యాడ్. సో హ్యావ్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యాస్ ఎప్పుడు యూజ్ చేయాలి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు. హ్యావ్ అనేది మనం ఐ, వి, యూ, దేకి యూజ్ చేయాలి.
హ్యాస్ అనేది హీ షీ ఇట్కి యూజ్ చేయాలి. హ్యాడ్ సేమ్ బోత్ అంటే పాస్ట్ జరిగిన దాంట్లో ఎవరికైనా ఇది యూజ్ చేయొచ్చు. సో మోడల్స్ షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, డే టు, నీడ్ టు, ఆట్ టు, యూజ్ టు. ఇది యూజ్ టు అండి, యాక్చువల్గా యూజ్ టు అని రాశాను, మిస్టేక్. సో ఇక్కడ బీ ఫార్మ్స్ అనేటివి ఏంటివి అని అంటే ఇట్స్ డినోట్ స్టేట్ ఆఫ్ పర్సన్ ఆర్ థింగ్. సో ఒక పర్సన్ గురించి ఏదైనా లేదంటే ఒక థింగ్ గురించి మనకి అప్పుడు ప్రెసెంట్గా చెప్పేదాన్ని మనం బీ ఫార్మ్స్ అంటాము. ఓకే, బేస్ ఫార్మ్ ఏంటిది అంటే బీ యూజ్ చేస్తాం, ప్రెసెంట్గా అయితే యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తాం, పాస్ట్లో అయితే వాజ్, వేర్ యూజ్ చేస్తాం, పాస్ట్ పార్టిసిపల్ అయితే బీన్, బీయింగ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. యు ఆర్ నాట్ యాజ్ యూ హ్యావ్ బీన్ బిఫోర్. సో ఇప్పుడు నువ్వు అలా లేవు, ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు లేవు అని చెప్తున్నారు. దే విల్ బీ హ్యాపీ ఇఫ్ యూ ఇన్వైట్ దెమ్. ఒకవేళ నువ్వు వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓకే, అంటే ఒక పర్సన్ని డినోట్ చేస్తుంది అనమాట. అంటే స్టేట్ ఆఫ్ పర్సన్, ఒక పర్సన్ మైండ్ని, మూడ్ని డినోట్ చేస్తుంది అనమాట. ఇక్కడ దాన్ని మనం బీ ఫార్మ్స్ అంటాం. Be followed by the infinitive is used to indicate a plan, arrangements or an agreement, etc. సో ఇక్కడ అదే కదా మనం ఇక్కడ చూసినాము, ఒక పర్సన్ని అంటే ఇన్ఫినిటివ్గా మనం ఒక ప్లాన్ని ఇండికేట్ చేస్తాం, అరేంజ్మెంట్ చేస్తాం, అగ్రిమెంట్ చేసుకుంటాం, అప్పుడు మనము బీ కానీ బీని కానీ యూజ్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్, వి ఆర్ టు బీ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మేము మ్యారేజ్ చేసుకోబోతున్నాము. వి ఆర్ టు బీ మ్యారీడ్, ఇక్కడ బీ కూడా మనకి వర్బ్ అవుతుంది. ఓకే, so do forms. The auxiliary do is used to form the negative and interrogative forms of the simple present and simple past. సో మనం డూ ఎప్పుడు యూజ్ చేస్తామనంటే నెగటివ్కి యూజ్ చేస్తాం. ఎందుకనంటే డూ యూ హ్యావ్ దిస్, డూ యూ హ్యావ్ దట్ అని క్వశ్చన్స్ మనం ఎక్కువ రేజ్ చేస్తాం కదా. సో ఇంటరోగేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి కానీ ఇది జస్ట్ సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ప్రెజెంట్లోనే మనకి డూ ఫార్మ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. హీ డస్ నాట్ యూజువల్లీ వేకప్ బిఫోర్ 7. సో అతను నార్మల్గా యూజువల్గా అయితే అస్సలు 7కి ముందు లేవడు అని. డస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సేమ్ హ్యావ్, హ్యాజ్ లాగానే మనము డూ, డస్ని కూడా యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్కి డస్ యూజ్ చేస్తాం. ఐవి, యూ, దేకి మనము డూ యూజ్ చేస్తాం. ఓకే, డిడ్ అయితే ఎవరికైనా సరే పాస్ట్లో మనము డిడ్ యూజ్ చేస్తాం. డిడ్ యూ అటెండ్ ద మీటింగ్? నువ్వు నిన్న మీటింగ్ అటెండ్ అయ్యావా? ఓకే, యూ డూ లుక్ డల్ టుడే. నువ్వు ఈరోజు చాలా డల్గా కనిపిస్తున్నావు. సో ఈ డూ, డస్, డిడ్ అనేవి మనకి డూ ఫార్మ్స్ అంటాము. అవి కూడా మనకి హెల్పింగ్ వర్బ్స్ లాగా. ఐ టోల్డ్ హిమ్ నాట్ టు సీ బట్ హీ డిడ్ సీ. నేను అతనికి చెప్పాను చూడొద్దని బట్ అతను చూసిండు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, సో బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. ఇప్పుడు మనం హ్యావ్ ఫార్మ్స్ చూద్దాం. ద ఆక్సిలరీ హ్యావ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. ఓకే, టెన్సెస్ టిల్ నౌ ఐ హ్యావెంట్ ఎక్స్ప్లెయిన్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం టెన్సెస్ చూద్దాము. సో ఇక్కడ మనము హ్యావ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే పర్ఫెక్ట్ టెన్స్లో లేదంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాం. అది సింపుల్ అయినా ఉండొచ్చు, అది సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే మనము హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్, హ్యావ్, హ్యాజ్ సేమ్ అనమాట. అది నేను ఇందాక చెప్పిన కదా, హీ, షీ, ఇట్కి హ్యాజ్ యూజ్ చేస్తాం, మనం ఐవి, యూ, దేకి హ్యావ్ యూజ్ చేస్తాం. హ్యాడ్ అయితే సేమ్ పాస్ట్లో జరిగిన యాక్షన్స్కి మనము హ్యాడ్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్, హీ హ్యాస్ వర్క్డ్ హార్డ్ దేర్ ఫోర్ స్టూడ్ అవుట్ స్టాండింగ్. సో అతను చాలా వర్క్ హార్డ్ చేసిండు, అందుకని అతను చాలా అవుట్ స్టాండింగ్గా ఉంది అతని పర్ఫార్మెన్స్. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 10 years. సో అతను 10 years నుంచి ఇక్కడే వర్క్ చేస్తూ ఉన్నాడు. అంటే వర్కింగ్ కంటిన్యూస్లో ఉందన్నమాట. ఇది మనకి ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది, ఇది జస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది మనకి. హ్యావ్ ఈజ్ యూజ్డ్ విత్ ద ఇన్ఫినిట్ టు ఇండికేట్ ఆబ్లిగేషన్. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు బీ దేర్ బై 7 o'clock at any cost. సో ఇక్కడ మనకి ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే రూల్ని. ఓకే, ఆబ్లిగేషన్ ఈజ్ నథింగ్ బట్ రూల్ అనమాట. సో హ్యావ్ ఎప్పుడు యూజ్ చేస్తుంది అని అంటే మనం కంపల్సరీ అక్కడ అది చెయ్యాలి. ఓకే, ఐ హ్యావ్ టు బీ దేర్, నేను అక్కడ ఉండాలి, ఖచ్చితంగా ఈ టైంకి నేను అక్కడ ఉండాలి. హీ హ్యాస్ టు అడ్జస్ట్, దట్స్ ఆల్. సో ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏముంది అంటే అతను కంపల్సరీ అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, సో దీన్ని మనము హ్యావ్ ఫార్మ్స్ అంటాం. సో ఇప్పుడు మనం మోడల్స్కి వెళ్దాము. సో మోడల్స్లో మనకి ఏమేమి ఉంటాయి అని అంటే కెన్, కుడ్, మే, మైట్, షుడ్, వుడ్, విల్, వుడ్, ఓకే, యూజ్ టు, నీడ్ టు, ఇలాంటివి మనకి మోడల్స్ అంటామండి. సో కెన్, కుడ్, మే, మైట్. సో కెన్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ. సో ఇందాక మనం చూసుకునే ఒక ఎగ్జాంపుల్ చూసినాం కదా, కెన్ యూ. ఇక్కడ ఏదో ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సీన్,
హియర్ ఐ కెన్ గో ఆన్ మై ఓన్. సో ఇక్కడ యాక్షన్ ఎబిలిటీ, నేను నా ఓన్గా వెళ్ళగలను అంటున్నాడు. సో ఇక్కడ ఎబిలిటీని మనం చూసాం. సో కెన్ ఎప్పుడు యూజ్ చేస్తామని అంటే కెన్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ. ఎగ్జాంపుల్ ఐ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్, నేను ఈ రివర్ మొత్తం స్విమ్ చేయగలను. ఓకే, చేయగలను, వెళ్ళగలను, ఇవ్వగలను. ఓకే, ఐ కెన్ గివ్, ఐ కెన్ టేక్, తీసుకోగలను. ఇలాంటి దానికి మనము కెన్ని యూజ్ చేస్తాం. సో కుడ్ ఎప్పుడు యూజ్ చేస్తామని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఇప్పుడు మే యూజ్ చేస్తాం. మే ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ ఇన్ అఫర్మేటివ్ సెంటెన్సెస్. కెన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కరెస్పాండింగ్ ఇంటరోగేటివ్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్. ఓకే, సో ఇక్కడ మనము మే ఎప్పుడు యూజ్ చేస్తామని అంటే ఏదైనా పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు. అంటే ఇప్పుడు వర్షం పడుతుందేమో, ఏమో ఏమో అంటున్నాం కదా, నేను రేపు ఇంటికి వెళ్ళొచ్చేమో, ఓకే, ఇప్పుడు ఎవరైనా రావచ్చేమో ఇంటికి, ఇలాంటి దానికి మనము మే యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ, ఇట్ మే రెయిన్ టుడే. ఓకే, హీ మే బీ ఎట్ హోమ్ టుమారో. సో అతను రేపు ఇంట్లో ఉండొచ్చు అంటున్నాం, పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఓకే, అక్కడ ఖచ్చితంగా అతను ఉండాలి అని లేదు, లేదు అని లేదు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఇట్ మే రెయిన్ టుడే, ఈరోజు వర్షం పడొచ్చు, పడకపోవచ్చు కూడా. ఇట్ మే రెయిన్ టుడే. కెన్ ఇట్ బి ట్రూ? ఇట్ కెనాట్ బి ట్రూ. సో కెన్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే నెగటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్లో మనము కెన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసినాం కదా, కెన్ యూ లిఫ్ట్ దిస్ బ్యాగ్, ఐ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్. కెన్ అనేది మనము ఇంట్రోగేటివ్ నెగటివ్ సెంటెన్సెస్లో కెన్ యూజ్ చేస్తాం. ఓకే, ఇన్ ఫార్మల్ ఇంగ్లీష్ మే ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎ విష్. సో మే అనేది మనము ఒక విష్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా, అంటే మనం ఏదైనా అనుకున్నాం, బయటికి వెళ్ళాలనుకున్నాం, మే ఐ గో అవుట్. ఓకే, సో పర్మిషన్కి, విష్కి మనము మే కూడా యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్స్, మై గాడ్ బ్లెస్ యూ, మే యూ లివ్ హ్యాపీలీ. ఓకే, వాళ్ళని బ్లెస్ చేస్తున్నట్టు అలా మే కూడా యూజ్ చేస్తాం అనమాట. సో కుడ్ అండ్ మైట్ ఆర్ యూజ్డ్ యాజ్ ద పాస్ట్ ఈక్వివలెంట్స్ ఆఫ్ కెన్ అండ్ మే. ఎగ్జాంపుల్, హీ సెడ్ దట్ హీ కుడ్ కమ్, I could swim across the river, I thought he might come today. సో కుడ్ అండ్ మైట్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం అంటే కెన్కి మేకి ఈక్వివలెంట్గా ఉన్నప్పుడు మనము ఇవి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, మైట్ అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేని మనం అదే అంటాం కదా, అంటే రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు అన్నాం కదా, అంటే ఇట్ మే రెయిన్ టుడే అన్నాం కదా. ఓకే, అంటే వర్షం పడొచ్చు, పడకపోవచ్చు. ఓకే, ఇట్ మైట్ రెయిన్ టుడే, అది కూడా సేమ్ ఫార్మేషన్లోనే వస్తుంది, కాకపోతే మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హీ సెడ్ దట్ హీ కుడ్ కమ్, అతను ఏం చెప్పిండు అంటే వస్తా అని చెప్పిండు. ఓకే, కానీ రావచ్చు, రాకపోవచ్చు. హీ సెడ్ దట్ హీ కెన్ కమ్. సో ఇక్కడ మనం కెన్ని యూజ్ చేయలేము. ఎందుకు యూజ్ చేయలేము అని అంటే అది ఎబిలిటీ కాబట్టి మనం అక్కడ యూజ్ చేయలేము అనమాట. ఓకే, హీ కెన్ కమ్ అని మనం అనలేము, సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ఐ కుడ్ స్విమ్ అక్రాస్ ద రివర్, ఇక్కడ ఐ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్ కూడా మనము రాయొచ్చు. సో మైట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎ డిగ్రీ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. సో మైట్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామని అంటే డిస్సాటిస్ఫై, అంటే మనకి అది ఎగ్జాక్ట్గా తెలియనప్పుడు మనము మైట్ని యూజ్ చేస్తాం. యూ మైట్ పే ఎ లిటిల్ మోర్ అటెన్షన్ టు యువర్ అపియరెన్స్. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, నువ్వు ఇంకొంచెం అటెన్షన్ పే చేస్తే నువ్వు అపియరెన్స్ ఇంకా చాలా బాగుండేది. ఓకే, సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అంటే యూ మే వర్క్ హార్డ్ టు గెట్ యువర్ అపియరెన్స్, ఇలా అంటాం కదా, అంటే నువ్వు కొంచెం వర్క్ హార్డ్ చేస్తే ఇంకా నీ అపియరెన్స్ బాగుంటుండే. సో ఇది ఏంటిది అంటే యూ మైట్ పే ఎ లిటిల్ మోర్ అటెన్షన్ టు యువర్ అపియరెన్స్. సో ఇక్కడ మైట్ అనేది మనకు ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ని ఫైండ్ చేస్తుంది అనమాట. షెల్, షుడ్, విల్, వుడ్. షెల్ మనము ప్రెసెంట్లో యూజ్ చేస్తాం. టు ఎక్స్ప్రెస్ ప్యూర్ ఫ్యూచర్ షెల్ ఈజ్ యూజ్డ్ విత్ ద ఫస్ట్ పర్సన్, will is used with the second person and third person, you, he, she, it, they. ఓకే, సో మనం ఫ్యూచర్లో షెల్ని యూజ్ చేస్తాం. సో షెల్ ఎప్పుడు యూజ్ చేస్తాం, విల్ ఎప్పుడు యూజ్ చేస్తాం అని అంటే షెల్ ఏమో ఫస్ట్ పర్సన్కి యూజ్ చేస్తాం. ఓకే, విల్ ఏమో సెకండ్ పర్సన్ లేదా థర్డ్ పర్సన్కి మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, షెల్ ఏమో మనకి ఓన్గా యూజ్ చేసుకుంటాం, ఫస్ట్ పర్సన్ అంటే మనమే అవుతాం కదా. సో మనకి యూజ్ చేసుకున్నప్పుడు మనం షెల్ యూజ్ చేస్తాం, వేరే వాళ్ళకి యూజ్ చేసినప్పుడు మనము విల్ యూజ్ చేస్తాం. చిన్న ఫార్ములా, దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సో షెల్ మనకే యూజ్ చేసుకుంటాం. షీ షెల్ గో, హీ షెల్ గో ఇట్లా అనలేము కదా. ఓకే, ఐ షెల్ గో అంటాం కానీ యూ షెల్ గో ఇట్లా అనలేము. యూ విల్ గో ఇట్లా అంటాం కదా. ఎగ్జాంపుల్స్ చూడండి, ఐ షెల్ బి 16 నెక్స్ట్ బర్త్డే. సో నెక్స్ట్ బర్త్డేకి నేను 16లోకి వస్తాను. వెన్ షెల్ వి మీట్ యూ అగైన్, సో మనం మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతాం. టుమారో విల్ బి మండే.
మండే, రేపు మండే అవుతుంది. ఓకే, షుడ్ అండ్ వుడ్ ఆర్ యూజ్డ్ యాజ్ ద పాస్ట్ ఈక్వివలెంట్స్ ఆఫ్ షెల్ అండ్ విల్. సో ఇందాక నేను చెప్పిన కదా, షెల్కి విల్కి షుడ్ వుడ్ పాస్ట్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, షెల్కి షుడ్ యూజ్ చేస్తాం, విల్కి వుడ్ యూజ్ చేస్తాం. షీ సెడ్ షీ షుడ్ క్యారీ మై బ్యాగ్. సో నాతో ఏం చెప్పింది అంటే నా బ్యాగ్ క్యారీ చేస్తా అని చెప్పింది. ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది, దానికి మనం షుడ్ అంటున్నాం. ఐ ఎక్స్పెక్టెడ్ దాట్ ఐ వుడ్ గెట్ ఎ ఫస్ట్ ప్రైజ్. నేను ఏం ఎక్స్పెక్ట్ చేసిన అంటే నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేసిండు అని అంటే అది ఆల్రెడీ యాక్షన్ అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఎస్, సో షెల్కి మనం షుడ్ యూజ్ చేస్తాం, విల్కి మనము వుడ్ యూజ్ చేస్తాం. మస్ట్, ఆట్. మస్ట్ ఎక్స్ప్రెసెస్ నెసెసిటీ, ఆబ్లిగేషన్ అండ్ ఫిక్స్డ్ డిటర్మినేషన్. ఓకే, సో మస్ట్ అంటే ఏంటిది అంటే ఖచ్చితంగా. ఓకే, అది ఒక రూల్ లాగా, ఒక అంటే మనం రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయ్యి దాన్ని కంపల్సరీ చెయ్యాలి అంతే. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. వి మస్ట్ ఒబే ద లా. మనము లాని ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వితౌట్ లా మనం ఏదైనా చేసినామంటే కంపల్సరీ దెర్ ఈజ్ ఎ రియాక్షన్. హీ మస్ట్ వర్క్ హార్డ్ టు పాస్ ద ఎగ్జామ్. సో అతను ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అతను హార్డ్ వర్క్ అనేది చేయాలి. ఓకే, ఆట్ టు ఎక్స్ప్రెసెస్ మోరల్ ఆబ్లిగేషన్ ఆర్ డిజైరబిలిటీ ఆర్ స్ట్రాంగ్ ప్రాబబిలిటీ. సో ఇక్కడ మనకి మస్ట్ అండ్ ఆట్ టు కొంచెం ఈక్వల్ గానే అనిపిస్తాయి. ఆట్ టు అనేది మనం నార్మల్గా ఎక్కువ యూజ్ చేయము, మస్టే ఎక్కువ యూజ్ చేస్తాం. ఆట్ టు అంటే ఏంటిది అంటే తప్పనిసరిగా. ఓకే, మస్ట్ అంటే ఖచ్చితంగా, రెండు మనకి సిమిలర్ గానే అనిపిస్తాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. వి ఆట్ టు హెల్ప్ ద పూర్ పీపుల్. మనం ఖచ్చితంగా పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి. ఇండియా ఆట్ టు విన్ ద మ్యాచ్. ఓకే, ఇండియా ఖచ్చితంగా తప్పనిసరిగా మ్యాచ్ విన్ అవ్వాలి. యూ ఆట్ టు నో అవర్ ఇండియన్ కల్చర్. నువ్వు తప్పనిసరిగా మన ఇండియన్ కల్చర్ని తెలుసుకోవాలి. ఓకే, ఆట్ టు అనేది ఏంటిది అని అంటే తప్పనిసరిగా, మస్ట్ అంటే ఖచ్చితంగా. ఓకే, నెసెసిటీ, కంపల్సరీ అనమాట. ఓకే, లాస్ట్ వన్ యూజ్డ్ టు, నీడ్ టు. యూజ్డ్ టు ఎక్స్ప్రెసెస్ ఏ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్. సో యూజ్డ్ టు అనేది ఏంటిది అని అంటే మనం పాస్ట్లో మనకి హ్యాబిట్ ఉండే, బట్ ప్రజెంట్లో మనము ఆ హ్యాబిట్ని ఫాలో అవ్వట్లేదు. ఓకే, ఐ యూజ్డ్ టు ఈట్ చికెన్ అంటే నేను పాస్ట్లో యూజ్డ్ టు అంటే నేను తింటుండే కానీ ఇప్పుడు తినట్లేదు. ఐ యూజ్డ్ టు ప్లే చెస్ కానీ ఇప్పుడు ఆడట్లేదు. ఓకే, ఐ యూజ్డ్ టు సింగ్, అప్పుడు నేను పాడుతుండే కానీ ఇప్పుడు పాడట్లేదు. సో యూజ్డ్ టు అనేది ఏంటిది అని అంటే ఒక హ్యాబిట్ని మనం అక్కడ అంటే డిస్కంటిన్యూ చేస్తున్నాం, దాన్ని మనం యూజ్డ్ టు అంటాం. ఓకే, ఎగ్జాంపుల్, ఐ యూజ్డ్ టు ప్లే టెన్నిస్ బట్ నాట్ నౌ. నేను ఒకప్పుడు టెన్నిస్ ఆడేదాన్ని కానీ ఇప్పుడు ఆడట్లేదు. ఐ యూజ్డ్ టు వర్క్ 12 hours a day. అంటే నేను ఒకప్పుడు 12 hours వర్క్ చేస్తుండే ఒక డేలో కానీ ఇప్పుడు చేయట్లేదు. అంటే ఒకప్పుడు చేస్తుండే అని అంటే దాని అర్థం ఇప్పుడు చేయట్లేదు అని, అంతే కదా. ఎస్, నీడ్ డినోట్స్ నెసెసిటీ. ఓకే, ఇది ఖచ్చితంగా చేయాలి. ఐ నీడ్ టు గో దేర్ అంటే నేను ఖచ్చితంగా వెళ్ళాలి, తప్పనిసరిగా నేను వెళ్ళాలి. ఐ నీడ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఎగ్జామ్స్. నేను ఖచ్చితంగా ఎగ్జామ్స్కి హార్డ్ వర్క్ చేయాలి. సో ఇలాంటివి మనము మోడల్స్ అంటాము. సో ఐ హోప్ వర్బ్ ఈస్ క్లియర్ నౌ. నౌన్, ప్రొనౌన్ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నౌన్స్ అంటే నేమ్స్, ప్రొనౌన్స్ అంటే నేమ్స్కి బదులుగా మనం యూజ్ చేస్తాం అని. వర్బ్ అంటే కూడా అందరు ఏమనుకుంటారు అని అంటే జస్ట్ యాక్షన్ వర్డ్స్ మనం నౌన్ అంటాం, ఏదైనా పనిని మనం నౌన్ అంటాం. సో నౌన్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ మనకి ఉంటాయి. సో అవే మనకి బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అండ్ మోడల్స్ అంటాం. ఆ మోడల్స్లో మనకి విల్, వుడ్, షుడ్, షెల్, ఇలాంటి మే, మైట్, కెన్, కుడ్, ఓకే, నీడ్ టు, యూజ్ టు, మస్ట్, ఆట్ టు, ఇలాంటివన్నీ మనకి ఉంటాయి. అండ్ కంపల్సరీ మనం ఏం తెలుసుకోవాలంటే హ్యావ్, హ్యాస్ ఎక్కడ యూజ్ చేయాలి, హ్యాడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, డూ, డస్ ఎప్పుడు యూజ్ చేయాలి. ఓకే, సో మనకి టెన్సెస్ కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. టెన్సెస్ తెలుసుకుంటేనే మనకి వర్డ్ ఫార్మేషన్, సెంటెన్స్ అనేది తెలుస్తుంది. సో మనం అప్కమింగ్ వీడియోస్లో టెన్సెస్ కూడా మనము డిస్కస్ చేస్తాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, noun, pronoun and verb. For more videos, please like, share and subscribe my channel.